రెండో అంశం ఏంటంటే మా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏదో అరెస్ట్ చేశారని ఇందాక న్యూస్ వచ్చినట్టుంది. ఇది ఒక అన్యాయమైన వ్యవహారం. బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు. ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నాడు. దాన్ని ఇంతకుముందు అమ్ముకున్నారు. మళ్ళా కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాల ఉత్పత్తి పాల తయారీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు. రాజకీయాల్లోకి వచ్చాడు. అంతకుముందు పీఆర్పీ తరఫున పోటీ చేశాడు. వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు పెదకూరపాడులో. తర్వాత వినుకొండ వెళ్ళి గెలిచాడు. మళ్ళా వినుకొండలో ఓడిపోయాడు. కాస్త రిచ్ వైట్ మనీ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఏమండి ఇది ఈనాడు రాశారు మొన్న 100 కోట్ల భూదందా వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. దీనిలో కూడా రాశారు. దీనిలో మన జ్యోతిలో కూడా 100 కోట్ల భూమిని కాజేయాలని బొల్లా బ్రహ్మనాయుడు గారు కుట్ర పన్నాడు అని. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ స్టోరీలు నేను పూర్తిగా చదివా. దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్లో ఒక స్థలాన్ని A-B దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులరైజ్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులరైజ్ పేపర్ చూపించాడు. పైకి కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు ఒక విధంగా చెప్పాలంటే. 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు. 5 కోట్ల రూపాయలు వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలేపించాలనే ప్రయత్నం. నేను కూడా ట్రై చేసి ఆయన కోసం దొరకలా. ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగోదు ఆయనకి, ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. చూద్దాం. నేనేది ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి దొంగాస్తి కొనుక్కుని ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాల. రెగ్యులరైజ్ కానిటువంటి ఆస్తిని కొనుక్కుని ఏం చేసుకుంటాడు? అది చెప్పినాడు బ్రోకర్ రెగ్యులరైజ్ అన్నాడు, కొనడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదు, బొల్లా రమేష్, ఆయన దూర బంధువు. అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది. ఈయనట పట్టుకుంటారు నాకు అర్థం కాలేదు. సరే, ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి విషంకకే కార్యక్రమాలు, కేసులు పెట్టించి వెంటపడేటటువంటి కార్యక్రమాలు, బెదిరించే కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటంటే పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి భయపెట్టాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయటం లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు చూశారు కదా, 2 సంవత్సరాలు అయింది పరిపాలన. ఏం చేశారాయా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏమైనా చేశారంటే అన్ని చేశానంట, అన్ని చేసేసాయంట. సూపర్ 6లు ఏమున్నాయండి? కూటమి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆడబిడ్డ నిధి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పావా నెలకి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు చేశారా చెప్పండి. 2, నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకి ఇస్తామని బాబు కొడుకులు ఇద్దరు ఊదరగొట్టారు. అయిపోయింది అన్నారు. ఒక్కడికి ఇచ్చామండి, నాకు అర్థం కాలేదు. 2వది, 50 ఏళ్లు నిండినటువంటి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తా అన్నావు. ఇచ్చావా? ఏమంటారు దీన్ని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? మోసం అనరా? ఐపీసీలో 420 అనరా? ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు? 420 సీఎం అంటారు. ఇవ్వడం మాట తప్పటం, ఇవ్వటం మాట తప్పటం. నీ జీవితం అంతా అంటే అప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇస్తా అన్నావు, మోసం చేశావు. కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నావు, మోసం చేశావు. నీ జీవితం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు 420 జీవితం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాటిస్తే మాట తప్పం, మడం తిప్పం. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటి? మాట తప్పటం, మడం తిప్పటం, 420గా ముద్రపడటం. మీ బ్రాండ్ గుర్తుపెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు.
కేసులతోనూ బెదిరింపులతోనూ ఎల్లో మీడియా రాతలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనుకుంటే అణిగేది కాదిది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో నిన్ను ఓడించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కులాల మధ్యన ఎవరు జనసేన అధిపతి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంది, ప్రజలు గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరు పెడుతున్నారు నాకు అర్థం కాలే. కులాలకి మధ్యన చిచ్చు పెట్టేదేమని ఉంటే మీరు పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారు పెట్టాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెట్టాలా? మీరే కదా. కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఏంటి పెద్దన్న పాత్ర అంటే నాకు అర్థం కాల. మహమ్మద్ రమణేగా. మీరా కులాల పేరు ఎత్తింది? మేమా? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కులాల పేరు ఎత్తిందా? మేము ఎత్తి ఎత్తొచ్చు, మేము కాపులం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎత్తాడా? చంద్రబాబు ఎప్పుడైనా ఎత్తాడా? ఆయనే అన్నాడు. చంద్రబాబు ఎప్పుడైనా ఎత్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎత్తాడా అని. వాడు ఎత్తలా. మరి నువ్వెందుకు ఎత్తా? ఎన్నికల్లో పెద్దన్న పాత్ర పోషమని ఎందుకు అడిగావు? వాళ్ళు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు ఓట్లు ఎంచుకున్నావు? ఇప్పుడు మాకు కాపులకి సంబంధం ఎందుకు అంటున్నావు? నాకు అర్థం కాల. కులం పేరు చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకరు కారనేది నా అభిప్రాయం. కావాలంటే చరిత్ర చూసుకోండి. గత 12 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కులాల పేరు ఎత్తాడో, ఎన్నిసార్లు కులాల గురించి మాట్లాడాడో, కుల ప్రస్తావన తీసుకొచ్చాడో చెప్పని అడుగుతా ఉన్నా. కాపు సంక్షేమ సంఘం అని పిలిస్తే దానికి మీటింగ్ పెట్టి చెప్పలేదా? హరిరామజోయ్ గారి సమక్షంలో ఆ రోజు కులం కావాల్సి వచ్చిందా? ఈరోజు కులం లేదా నీకు? చంద్రబాబు సామెతే, అదే సామెత చెబుతారు కదా. చంద్రబాబు అదే సామెత, ఈయన అదే సామెత. అక్కడ తీరిన తర్వాత అల్లుడు సామెతగా. పూర్వం మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు కట్నాలు లేవు కానీ పూర్వం కట్నాలు ఉండేవి. పెళ్లికి ముందు ఏం చెప్పేవాళ్ళు? ఉంగరం పెడతాం, గొలుసు పెడతాం, 2 ఎకరాలు ఇస్తాం అని చెప్పేవాళ్ళు. పెళ్లి 3 వేసిన తర్వాత తూచ్ అనేవాళ్ళు. అదేమంటే అక్కడ తీరిన పో అనేవాళ్ళు. చంద్రబాబు సామెత, ఈయన సామెత అదే కదా. అంతకుముందేమో కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. చంద్రబాబు నాయుడు కేవలం సూపర్ 6 అన్నాడు. అధికారంలోకి వచ్చింది, 3 వేశారు. బాబు కొడుకులు పోట్ల మీద కూర్చున్నారు. ఇక అక్కడ తీరింది సో అన్నారు. ఇది 420 కూటమిది. అందరినీ మోసం చేసే కూటమిది, మోసపూరితమైన కూటమిది. అదే మా అభిప్రాయం. ప్రజల్లో కూడా అదే మెండుగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా అన్ని అయిపోయాయి, ఇంకా అవలేదంటే వాడి నాలిక మందం అంటున్నాడు. ఎవరి నాలిక మందం? నీ నాలిక అత్యంత పలచన. చంద్రబాబు నాయుడు గారి నాలిక అత్యంత పలచన, తమలపాకులాగా ఉంటది అబద్ధాలు ఆడటానికి. టగడగాలేస్తారు అబద్ధాలు. ఓసారి వెనక్కి చదువుకో తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు వెనక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటో తెలుసుకోండి. మీ అబ్బాయి మీరు ఇచ్చిన వాగ్దానాలు. అందుకనే కదా పాపం బీజేపీ వాళ్ళు పట్టుకొని కూడా పట్టుకున్నారు. పట్టుకోండి, పట్టుకో ఇది అయ్యేది కదా, చచ్చేది కదా అన్నారు. అయిపోద్ది అన్నాడు ఈయన. గాండ్రించాడు, ఓట్లు గుద్దుకున్నాడు, అధికారంలోకి వచ్చాడని అయిపోయింది పోమన్నాడు. ఇంకా పోయినా కూడా మీకు గుర్తుందా? నవ్వుతారా ఎవరన్నా? ఏమండి, రైతు రుణమాఫీ అంతా చేస్తా ఉన్నారు కదా అంటే చేసేసాం అన్నాడు. నీ పోటోళ్ళు అడిగారు ఏం చేశారండి? ఏం చేసామండి? అన్ని చేసేసాం, మొత్తం అంతా ఇస్తా ఉన్నాం, ఎక్కడ ఇస్తా ఉన్నాం పొమ్మన్నాడు. అన్ని మోసం, దగ, చీటింగ్ పనులు తప్ప ఇంకోటి లేదు. ఎన్నికలకు ముందు 2014 ఏమన్నాడు? రైతు రుణమాఫీ ప్రతి పైసాతోనూ తీరుస్తా అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఎక్కడన్నా పొమ్మన్నాడు. ఇవాళ అంతే, మోసం, దగ ఏదైనా ఉన్నాడంటే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మోసం, దగ చేసేవాడు ఎవరు లేరు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా తయారయ్యాడు. కులాల మధ్యన మాకేం చిచ్చు పడాల్సిన అవసరం మాకేముంది? నువ్వే పెట్టావు చిచ్చు, మళ్ళీ నువ్వే కాదంటున్నావు, నీ అవసరానికి వాడుకుని వదిలేస్తున్నావు. కులాన్ని నీ అవసరాల కోసం వాడుకున్నావు, ఇవాళ కులాన్ని వదిలేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చావు. కులానికి ఏం చెప్పే పరిస్థితులు లేవు, ఏం చేసే పరిస్థితులు లేదు. తంతన్నారండి జన సైనికుల్ని. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు తంతున్నారు. దిక్కులేదు, మాట్లాడే దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవం. గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఓకే.